రెసిడెంట్ ఆఫ్ ఆయన మన హుమ్నాబాద్ లో బస్ దిగి లంగారోజ్ నానానగర్ చౌరస్తా దగ్గరకు ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కితే ఆటోలో ఆయన బంగారు నగలు ఆభరణాలు చోరీ అయ్యాయని ఇమీడియట్లీ మన లంగరోజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మన SHO వెంకటరాముడు గారు, వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వాళ్ళ SI రాంబాబు, తర్వాత వాళ్ళ టీం ఈ దొంగల్ని ఎలా పట్టుకోవాలని చాకచక్యంగా మన గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహాయంతో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ని వాళ్ళని వెంబడిస్తూ పోతే ఈ దొంగలు ఏం చేశారు, దొంగతనం చేసిన ఆభరణాలని షాప్ లో అమ్మేసి పైసలు తీసుకొని హైదరాబాద్ విడిచి బయటికి వెళ్ళిపోయారు. ఆ క్రమంలో వాళ్ళు పూణేలో ఉన్నట్టు తెలిసింది. తర్వాత మన జాయింట్ ఆపరేషన్ టీం పూణేకి వెళ్ళటం జరిగింది. పూణే నుంచి మళ్ళీ పూణే తర్వాత వాళ్ళు మన ఎక్కడ వచ్చారు, బెల్గాంకి వచ్చారు. బెల్గాంకి వచ్చిన తర్వాత మళ్ళీ మైసూర్కి వచ్చారని జరిగింది. మైసూర్లో మన వాళ్ళు వెంబడించారు. మైసూర్ నుంచి మళ్ళీ వాళ్ళు మంగళూరు పోయారు. మంగళూరు నుంచి మళ్ళీ ఊటీకి పోయారని తెలిసింది. ఊటీలో కూడా మనం వెంబడించడం జరిగింది. ఆ ఊటీలో వెంబడించే క్రమంలో వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి ఉమ్నాబాద్, బీదర్ డిస్ట్రిక్ట్ ఉమ్నాబాద్ లో రావడం జరిగింది. ఉమ్నాబాద్ లో వచ్చారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాపస్ హైదరాబాద్ కు వచ్చారని తెలిసింది. హైదరాబాద్ లో వచ్చి ఉన్నారని తెలిసిన తర్వాత మేము చాకచక్యంగా వాడిని ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు షాక్ హౌస్ హోటల్ దగ్గర వచ్చి ఈ నలుగురు వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ జమ చేసి మళ్ళీ వేరే దానికోసం ట్రై చేస్తూ ఉంటే చాకచక్యంగా మన లంగరోజ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీము, తర్వాత జాయింట్ ఆపరేషన్ గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ టీం అంతా కలిపి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకోవడంలో 6 మంది మాకు దొరికారు ఇప్పటి వరకు. ఆ 6 మందిలో 6 మంది దగ్గర నుంచి ఏదైతే దొంగతనం కాపాడినదో 13.5 తులాస్ బంగారు ఆభరణాలు అది తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి 7,40,000 రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పెడుతున్నారు. వీళ్ళకి ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఎవరెవరికి అమ్మారు అంటే వాళ్ళు ఒక 3 జ్యువెలరీ షాప్ వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. అక్కడికి పోయి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బంగారు ఆభరణాలు అన్ని అక్కడ స్వాధీనం చేసుకున్నాము. వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసింది 13.5 తులాస్ బంగారు ఆభరణాలు, 7,40,000 క్యాష్ ఇలా 6 మంది దగ్గర నుంచి. తర్వాత ఒక మోటార్ సైకిల్ తీసుకున్నాము. ఒక ఆటో, ఏ ఆటోలో అయితే ఈ దొంగతనానికి వీళ్ళు మన యూజ్ చేసుకున్నారో ఆ ఆటోని కూడా బరామతి చేయడం జరిగింది. తర్వాత 6 సెల్ ఫోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు సయ్యద్ హసన్ అని, ఈయన సస్పెక్ట్ షీట్ చంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. ఉమర్ ఖాన్ ఈయన సంతోష్ నగర్ లిమిట్స్ లో ఉంటాడు. సయ్యద్ మోయిన్ అని ఆటో డ్రైవరు, ఈయన మన మోయిన్ ఖాన్ ఆటో డ్రైవరు. అజర్ హుసేన్ ఈయన రౌడీ షీటర్ సంతోష్ నగర్. తర్వాత ఇబ్రాహీం సస్పెక్ట్ షీట్ చంద్రాయగుట్ట. సయ్యద్ అబ్దుల్ మాజీద్ అని మన చంద్రాయగుట్ట మన చార్మినార్ రౌడీ షీటర్. వీళ్ళ 6 మందిని ఈ రోజు అరెస్ట్ చేసి మన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం నడుస్తుంది. వీళ్ళ మీద చాలా పాత కేసులు కూడా ఉన్నాయి. ఆ పాత కేసులు కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఇంకా చూస్తాం. వాళ్ళని పోలీస్ కస్టడీ తీసి ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి చేశారనేది వేరే పాత కేసులు ఉన్నాయని వెరిఫై చేస్తాము. వీళ్ళ చోరీ చేసింది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. ఇలా చోరీ బండి కాదు, వాళ్ళు అద్దెకి తీసుకొచ్చారు బండి. ఆ చోరీలో యూజ్ చేశారు, అద్దెకి తీసుకొచ్చి చోరీ బండిగా యూజ్ చేశారు. దొంగతనానికి పాల్పడే ఓన్లీ బంగారం ఒకటే తీసుకున్నారు, నగదు కూడా ఆయన దగ్గర 20,000 నగదు, 21,000 నగదు కూడా తీసుకున్నారు వాళ్ళు. సార్ ఇంకోటి సార్, ఇది గుల్జార్ హౌస్ లో అమ్మారని తెలిసింది. అయితే ఆ ఎన్ని షాపులకు అమ్మారు, దీనికి మధ్యవర్తి ఆ షాప్ లో పనిచేసే అబ్బాయి ఒక మధ్యవర్తి ఉన్నాడని తెలిసింది. ఆయన పేరు ఇక్కడ రాలేదు ఎందుకంటే? ఏది ఆయన పేరు? ఆయన పేరు తీసుకొచ్చే అంత రిసీవర్స్ దాంట్లో వాళ్ళ కూడా తీసుకున్నాము అందరినీ. రిసీవర్స్ అని కాదు సార్, మధ్యవర్తి వీళ్ళకి గోల్డ్ షాప్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ లో ఒక మనిషి పేరు నేను తీసుకోలేదు. కానీ అది చెప్పారు. ఆ యాంగిల్ కూడా అది ఆ యాంగిల్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఎవరైనా బాధ్యులు వీళ్ళకి ఆ గోల్డ్ షాప్ కి మధ్యలో ఎవరైనా బాధ్యులు ఉన్న వారికి వాళ్ళని కూడా మేము చట్ట ప్రకారంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం. డీజీపీ గారు మేము రౌడీ షీటర్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నాము, నేరాలను అధ్యస్తున్నామని చెప్తున్నారు. ఇందులో రౌడీ షీటర్లు ఇద్దరు ఉన్నారు సార్, మరి అక్కడ సంబంధించిన పోలీసులు కానీ మరి దృష్టి పెట్టలేదు సార్ వాళ్ళ కదలిక పైన? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవ్రీడే అటెండెన్స్ ఇస్తున్నారు పోలీస్ స్టేషన్ లో, అటెండెన్స్ ఇప్పుడు అందులో ఇద్దరే రౌడీ షీటర్స్, ఎవరు మాజీద్ అండ్ అజర్ అనేవాళ్ళు. ఇలా ఆల్రెడీ గత నేర చరిత్ర ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇది జస్ట్ ఇది వాళ్ళ ఆప్షన్ ఉంటారు, ఇద్దరు ఆప్షన్ ఉన్నారు. జరిగిన తర్వాత అది అంటే 1 వీక్ లో రాలేదు వాళ్ళు. 1 వీక్ అలా ఆబ్సెంట్ ఉన్నారు వాళ్ళు. 1 వీక్
ఏది 1 వీక్ వాళ్ళు రాలేదనా? వాళ్ళు జనరల్ గా ఆబ్సెంట్ మార్క్ చేశారు. వాళ్ళు పోలీసుల దృష్టి రాబట్టి వాళ్ళు ట్రాక్ చేయడంలో మనం దొరికాం. బాధితులు ఇంకెవరైనా ఉన్నారా సార్ వీళ్ళకి సంబంధించి? వీళ్ళకి సంబంధించిన బాధితులు ఇప్పుడైతే మా దగ్గర ఏమైనా కంప్లైంట్ ఇచ్చేది ఇది ఒకటే ఉన్నారు. తదుపరిది కూడా మేము విచారిస్తున్నాం. గతంలో కూడా మన దగ్గర ఆటోలలో సెల్ ఫోన్ సెల్ ఫోన్ టెస్ట్లు ఈ రూపాయలు ఎక్స్పెక్ట్ ఇన్ రోడ్ నాలుగు మళ్ళీ మీ తరఫున మనకు రెండో ప్రత్యేకంగా తనిఖీలా అంటే యాక్చువల్ గా మా సిపి గారి ప్రకారం డీజీ గారి ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అని ఈవినింగ్ 4 to 6 వరకు మేము చేస్తున్నాము. అంటే కొద్ది ఇలాంటి యాక్టివిటీస్ ఏదైతే రోడ్డు మీద ఉన్నాయో వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయడానికి అలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నాము ఈ రోడ్ల మీద. 4.6 PM. ఎస్. సార్ ఇప్పుడు ఈ 13.5 తులాలలో ఇంటాక్ట్ 13.5 తులాల బంగారం దొరికిందా సార్? ప్లస్ క్యాష్ దొరికింది, ఇంటాక్ట్ ఆర్నమెంట్ మొత్తం దొరికింది. ఆర్నమెంట్ మొత్తం దొరికింది. ఎస్. అది టీమ్ లో లీడ్ చేస్తుంది సార్ 6 మందిలో. ఈ 6 మందిలో అసద్ అనేవాడు లీడ్ చేస్తున్నాడు. అసద్ చంద్రన్ ఏడు చేయలేదు. వాళ్ళ పరిచయాలు జైల్లో పరిచయము అసద్ వాళ్ళందరికీ జైల్లో పరిచయం.